వెళ్దామని చెప్పి ఆటోని పిలుస్తున్నావు. క్యాబ్ బుక్ చేస్తుంటే అన్ని రిజెక్ట్ చేస్తున్నారు, అందుకోసమని ఆటోలో వెళ్దాం. ఏం పర్వాలేదులే. బెంచ్ సర్కిల్ వెళ్ళాలి. ఎక్కండమ్మా. ఇంతకీ ఎంత? అందరే అంత ఇస్తే అంతే ఇవ్వండి. ఇప్పుడు అలానే అంటావు, దిగేటప్పుడు మాత్రం అంత ఇవ్వండి ఇంత ఇవ్వండి అంటావు. అందరికి ఎంత తీసుకుంటే అంత తీసుకోండి. నువ్వు ఉండు, నీకేం తెలియదు ఈ ఆటో వాళ్ళ గురించి. ఎంత? 80 రూపాయలమ్మా. ఇదిగో తీసుకో. అమ్మా చిల్లర లేదమ్మా. నా దగ్గర కూడా లేదు. ఫోన్ పే ఉందా? ఫోన్ పే లేదమ్మా. అయ్యో, మరి ఇప్పుడు ఎలా? ఏంటి ఫోన్ పే లేనప్పుడు చిల్లర నీ దగ్గర ఉంచుకోవాలిగా. ఇలా అందరి దగ్గర 20 రూపాయలు డబ్బులు కొట్టేయాలనేగా నీ ప్లాన్. అలా ఏం కాదమ్మా. మాకు తెలుసులేవయ్యా నీలాంటి చీప్ ట్రిక్స్ అన్ని. బాబు నెక్స్ట్ టైం ఇద్దులే. వద్దు మేడం. పర్లేదు ఉంచుకో. ఎందుకే అనవసరంగా 20 రూపాయలు వదిలేసావు? ఇలాంటి మోసగాళ్ళు ఎక్కువైపోయారు. అబ్బా అందరు అలా ఉండర్లే కానీ రా. ఇవ్వండి 20 రూపాయలు. అదేంటి ఇందాక చిల్లర లేదన్నావుగా, ఇంతలోనే ఎలా తీసుకొచ్చా? అది పక్కన కొబ్బరి బొండాల షాప్ వాడి దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చానండి. ఈ 20 రూపాయల కోసం కదా మేడం గారు నానా మాటలు అన్నారు. మన సమాజంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డలు కూడా ఉంటారు. కానీ ఇలా కష్టపడే వాళ్ళని లోకుగా చూడమాకండి మేడం. సారీ బాబు. పర్లేదండి.